ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శివానందలహరి రెండవ శ్లోకము. గళంతీ శంభో త్వచ్చరిత సరితః కిల్చిషరజో దళంతే ధీకుల్యా సరణిషు పతంతి విజయతాం దిశంతి సంసారభ్రమణపరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదభువి శివానందలహరి. శంకరా, నీ యొక్క చరిత్ర అనేటువంటిది ఒక మహానది. ఆ మహానది నా హృదయంలోకి ప్రవహిస్తూ భక్తుల హృదయములలో ఉన్నటువంటి పాపములు అనేటువంటి దుమ్మును కూడా అది తుడిచివేస్తూ బుద్ధి అనేటువంటి పిల్ల కాలువలను చేరి సంసారంలో ఉన్నటువంటి ఈ దుఃఖాలను ఉపశమిస్తూ నా హృదయపు లోతులలో ఎక్కడో ఉన్నటువంటి ఆ శివుని యొక్క ఆనందాన్ని, శివానందలహరిని నీ భక్తుల హృదయాలలో ఎక్కడో లోతులలో ఉన్నటువంటి శివానందలహరి ఆ ఆనందాన్ని ప్రవహింపజేస్తూ ఉత్తేజులను చేస్తూ నీ భక్తులని ఉంటుంది. శంకర, నీ భక్తి అనేటువంటిది బుద్ధి అనేటువంటి పిల్ల కాలువల ద్వారా హృదయంలో ఎక్కడో ఉన్నటువంటి ఆ మహానదిలోనికి ఆ ఆనందం ప్రవహిస్తూ ఉంటుంది. ఈ శివానందలహరి శివుణ్ణి తలుచుకుంటేనే కలిగేటువంటి ఆ ఆనందము ప్రతి జీవిలోనూ హృదయాంతరాళాలలో ఎక్కడో అడుగున ఉంటుంది. దానిని ప్రవహింపచేసుకోవడానికి, దానిని ఉద్దీపన చేసుకోవడానికే మనము ఈ శివానందలహరి మొదలైనటువంటి గ్రంథాలలో ఉన్నటువంటి సారాన్ని తెలుసుకోవాలి. ఓం శ్రీమాత్రే నమః.